హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషినామాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఓట్స్ కిచిడి. ఈ కిచిడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కిచిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా హాఫ్ గ్లాస్ కందిపప్పు నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత గ్రీన్ పీస్ని కూడా నానబెట్టేసుకోవాలి. క్యారెట్, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం, బంగాళదుంప, బీట్రూట్ కట్ చేసుకుని ప్లేట్లో వేసేసుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని 3 స్పూన్లు నెయ్యి, 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని బిర్యానీ దినుసులు వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని అందులో వేసేసుకోవాలి. క్యాప్సికము, క్యారెట్ ముక్కలన్నింటినీ వేసేసుకుని ఫ్రై అవనివ్వాలి. నేను ఈరోజు ఆనియన్ తినను కాబట్టి ఆనియన్ వేయలేదు. మీరు ఆనియన్ వేసుకుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కరివేపాకు, గ్రీన్ పీస్, బఠానీ వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తురుముకున్న అల్లాన్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక గ్లాస్ ఓట్స్ని వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ కందిపప్పుకి గ్లాస్ ఓట్స్ వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. జ్యూసీగా రావాలి అంటే ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత కొత్తిమీరని వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ప్లేట్లో వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్